చూడలేదా లేక గమనించలేదా? నొక్కి అడిగాడు త్యాగి. అర్జున్ గుటకలు మింగి, సార్ అది నేను వెళ్ళిపోయేటప్పుడు మర్చిపోయానేమో. జేబులో పెట్టుకున్నా అనుకున్నాను కానీ మర్చిపోయినట్టున్నాను అని సమాధానమిచ్చాడు అర్జున్. త్యాగి అర్జున్ని తీక్షణంగా చూసి, సరే నువ్వు ఫ్లాట్‌కి వెళ్ళావు, కలిసావు, వచ్చేసావు అనుకుందాం. చంపలేదని కూడా అనుకుందాం. మరప్పుడు నిన్న నువ్వు ఫ్లాట్‌కు వెళ్ళి ఏం చేసావో చెప్పు అని అడిగాడు త్యాగి. సార్ నాకు రియా కాల్ చేసిన కొద్దిసేపటికే నేను ఫ్లాట్‌కి వెళ్ళాను. అది స్మార్ట్ లాక్ ఉన్న డోర్ కాబట్టి గెస్ట్ కోడ్‌తో నేనే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను సార్. సరిగ్గా నేను వెళ్ళేసరికి రియా డోర్ దగ్గరే ఉంది. నేను లోపలికి రాగానే నన్ను హగ్ చేసుకుంది. తర్వాత ఇద్దరం లివింగ్ ఏరియాలో కూర్చున్నాం. రియా డ్రింక్ ఆఫర్ చేసింది. ఇద్దరం తాగాం. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. కానీ తానెందుకో టెన్షన్‌గా ఉందని అనిపించింది. ఏమిటని అడిగాను. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రవి గురించి చెప్పింది. వీళ్ళిద్దరికి బ్రేకప్ అయినా కూడా అతను రియాని వదలటం లేదని, వెంట పడుతూనే ఉన్నాడని చెప్పింది. రవా? రవెవరు? అని అడిగాడు త్యాగి. సార్ అతను రియా పర్సనల్ జిమ్ ట్రైనర్. సరే ఇది చెప్పు, నిన్న నువ్వు రియాని కలిసాక ఏమైనా గొడవ పడ్డారా, కొట్టుకున్నారా అని అడిగాడు త్యాగి. లేదు సార్, అలా ఏం జరగలేదు. మేము జస్ట్ వైన్ తాగాం. కొద్దిసేపు నార్మల్గా మాట్లాడుకున్నాం. రియాని బాగా టెన్స్డ్గా ఉంది, కానీ మేము అస్సలు అరుచుకోలేదు సార్ అన్నాడు అర్జున్. అక్కడ 2 వైన్ గ్లాసులు ఉన్నాయి. అందులో ఒకటి విరిగింది. అందులో నీదేం గ్లాసు అని అడిగాడు త్యాగి. టేబుల్కి కుడివైపు ఉన్న గ్లాస్ నాదే సార్ అని చెప్పాడు అర్జున్. అంత టెన్షన్గా ఉంటే ఏమిటని అడగలేదా నువ్వు? సార్ అడిగాను సార్, కానీ నాకేం చెప్పలేదు అన్నాడు అర్జున్. సో నిన్న రాత్రి నువ్వు ఫ్లాట్లో ఉన్నావు, కలిసి తాగావు, తనకి దగ్గరగా కూర్చున్నావు కాబట్టి నీ ఫింగర్ ప్రింట్స్ ఇల్లంతా ఉంటాయి, అవునా? అంతేనా అని అడిగాడు త్యాగి. అవును సార్ అన్నాడు అర్జున్. ఒరే పిచ్చోడా, నేను నీకు వెర్రివాడిలా కనిపిస్తున్నానా? గట్టిగా అరిచాడు త్యాగి. సార్ నిజం సార్ అన్నాడు అర్జున్. చూడ్డానికి గొప్పింటి కుర్రోడ్లా ఉన్నావు. నువ్వు గాని హత్య చేశావని తెలిస్తే నిన్ను అక్కడే పాతేస్తాను అని టేబుల్ మీదున్న రివాల్వర్ తీసి తన జేబులో పెట్టుకుని, నువ్వు ఫ్లాట్‌కు వెళ్ళినప్పుడు తన్వి ఫ్లాట్లో ఉందా లేదా అని అడిగాడు. సార్ తన్వి లేదు, తను డెహ్రాడూన్ వెళ్ళింది అని చెప్పాడు అర్జున్. సో తన్వి లేదన్నమాట. సరే నీకు తన్వి తెలుసా అని అడిగాడు త్యాగి. తెలుసు సార్ అని చెప్పాడు అర్జున్. త్యాగి స్టేట్మెంట్ పూర్తి చేసి అర్జున్ వైపు చూసి, చూడర్జున్, రియా మర్డర్ కేసులో ప్రిలిమినరీ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని నిన్ను సెక్షన్ 302 కింద ప్రైమ్ సస్పెక్ట్గా భావిస్తూ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నీకు ఫోన్ కాల్ చేసుకునే రైట్ ఉంది. అలానే నువ్వు ఒక లాయర్ని కూడా పెట్టుకోవచ్చు అని లేచాడు త్యాగి. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు మూసి తెరిచి, నాకు లాయర్ కావాలి అన్నాడు. సరే అన్నాడు త్యాగి. త్యాగి డోర్ తీసుకుని బయటకు వెళ్ళి డోర్ దగ్గర నిలబడిన కామత్ని చూసి అరెస్ట్ మెమో రెడీ చేపించమని మ్యాటర్ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ పోయాడు. సార్ నిజంగా ఇతనే మర్డర్ చేసుంటాడా అని అడిగాడు కామత్. చేసే ఉండొచ్చు. వాడి మెడ మీద ఘాట్లున్నాయి. గోళ్లలో ఎవరో రక్కినట్టు అనిపిస్తోంది. ఇంకా వాడు నిన్న రియాతోటే ఉన్నాడు కాబట్టి ప్రైమ్ సస్పెక్ట్గా పోలీసు కస్టడీకి తీసుకుంటూ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పాడు త్యాగి. వాడిని టెంపరీ హోల్డింగ్ సెల్కి పంపు. లాయర్ కావాలంటున్నాడు, ఆ సంగతి కూడా చూడు. లాయర్ వచ్చాకనే వాడి సంగతి తేలుద్దాం. ఇంతకీ మర్డర్ వెపన్ సంగతి ఏంటి అని అడిగాడు త్యాగి. సార్ మొత్తం వెతికిపిస్తున్నాను, ఇంకా ఎక్కడ దొరకలేదు అని చెప్పాడు కామత్. కామత్, నాకు ఈ వెపన్ చాలా అవసరం, ఎలాగైనా వెతికించు. సప్న ఏమైనా కాల్ చేసిందా అని అడిగాడు. ఇంకా కాల్ చేయలేదు సార్ అని చెప్పాడు కామత్. గార్డుని ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోబెట్టి వాడి స్టేట్మెంట్ ఫ్రెష్గా తీసుకో. మిగిలిన నైబర్ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయి. ఇంతకీ సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేసావా అని అడిగాడు త్యాగి. సార్ సచిన్ చెక్ చేస్తున్నాడు. గార్డు స్టేట్మెంట్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను సార్. ముఖర్జీ స్టేట్మెంట్ మీరు తీసుకోండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి, సార్ ఒక అమ్మాయి వచ్చింది, రియా తనకి తెలుసని మిమ్మల్ని కలవాలని అంటుంది సార్ అన్నాడు. అవునా, ఎవరు అని అడిగాడు త్యాగి. సార్ పేరు తన్వి శర్మ అంటుంది అని చెప్పాడు అతను. తన్వీనా అని త్యాగి కామత్ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.